మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది విన్నారా? అందులో లిరిక్స్ గమనించారా? కుందేలుకి కోపం వస్తే చీతకి చెమట్లు పట్టాలా, రాజీ పడదామా మాజీ పిల్లామా, ఇలాంటి లిరిక్స్ వింటుంటే సింగిల్ సాంగ్లో సినిమా కాన్సెప్ట్ ఏంటో కదేంటో చాలా వరకు క్లారిటీ ఇచ్చేశారు అనిల్ రావిపూడి. ఫుల్ లిరిక్స్లో ఏముందో ఈ వీడియోలో చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార, సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో సిద్ధమవుతోంది మనశంకర వరప్రసాద్ గారు. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అద్దిరింది. రీసెంట్గా మీసాల పిల్ల ప్రమో వదిలిన అనిల్ రావిపూడి లేటెస్ట్గా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో పల్లవి చరణాలు భలే ఉన్నాయి. మాటల్లో చెప్పలేని ఫీలింగ్ని పాటగా మలిస్తే ఎలా ఉంటుందో చూపించారు. మీసాల పిల్ల ముక్కు మీద కోపం తగ్గాలే పిల్ల అంటూ శశిరేఖ వెంట పడ్డారు మనశంకర వరప్రసాద్ గారు. మాజీ ఇల్లాల రాజీ పడదామా అంటే నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా అని రిప్లై ఇచ్చిందామె. అంటే పెళ్లి చేసుకుని ఏవో అపార్థాలతో విడిపోయిన జంట చుట్టూ సాగే కథ ఇది అని అర్థమవుతోంది. ఇక్కడ తప్పంతా శంకర వరప్రసాద్ గారిది అనే క్లారిటీ కూడా ఉందండి. ఎందుకంటే లిరిక్స్లో మీరు సరిగ్గా వింటే ఏ తప్పు చేయకుండా భూమి మీద ఎవరైనా ఉంటారా అని వరప్రసాద్ అడిగితే నీ తప్పులు ఒకటా రెండా, చిత్రగుప్తి చిట్టాలా అని కౌంటర్ ఇచ్చింది శశిరేఖ. అందుకే మరి మాజీ పెళ్ళామా రాజీ పడదామా అని బతిమలాడుతున్నాడు శంకర వరప్రసాద్. ప్రేమగా గులాబీ ఇచ్చినా కరగలేదు శశిరేఖ. అట్టా కన్నెర చేయాలా, దుమ్మెత్తిపోయాలా, కుందేలుకి కోపం వస్తే చిరుతకి చెమట్లు పట్టాలా అని భార్య కోపాన్ని అందంగా వర్ణించారు. నీ వేషాలు చాలే, కాకా పడితే కరిగిపోనులే, నువ్వు ఇన్నోసెంట్ ఫేస్ పెడితే ఇంకా నమ్మాలా అని మరింత బెట్టు చేసింది శశిరేఖ. నువ్వు మాత్రమేనా, మగజాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళుగుచ్చి పూలు చేతికిస్తారా అని కౌంటర్ వేసింది. ఇలా ఎన్నిసార్లు ముఖంపై తెలిపేస్తావు, సోఫాలో చలిస్తోంది, కనీసం దుప్పటి కప్పవా అని దీనంగా వచ్చి శంకర వరప్రసాద్ సోఫాలో కూలబడ్డారన్నమాట. ఫస్ట్ మేము చెప్పిన లిరిక్స్ కొన్ని మాత్రమే, సాంగ్ మొత్తం మళ్ళీ మళ్ళీ వినేంత సరదాగా ఉంది. అయితే ఈ సాంగ్లో లిరిక్స్ మొగుడి పెళ్ళాల మధ్య గొడవ మొత్తం చూస్తుంటే అప్పట్లో చిరంజీవి సిమ్రన్ నటించిన డాడీ సినిమా గుర్తొస్తుంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కూతుర్ని పట్టించుకోలేదు అన్న కోపంతో భర్తకి దూరం అవుతుంది సిమ్రన్. ఆమె క్షమించాలంటూ ఎదురు చూసే పాత్రతో కనిపించారు చిరంజీవి. ఇప్పుడు ఈ మూవీలోనూ భార్యాభర్త స్టోరీ ఇంచుమించు ఇలానే ఉంటుందా అనే డిస్కషన్ జరుగుతోంది. అయితే అనిల్ రావిపూడి స్టోరీ లైన్ని ఎవ్వరూ ఊహించలేరని, థియేటర్లో ఫస్ట్ షో ఫస్ట్ టైం చూసేవారికి పెద్ద పండుగ అంటున్నారు మరికొందరు. మొత్తానికి సింగిల్ సాంగ్తో మూవీ స్టోరీ ఏంటి అన్నది కొంత క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. మరొక వైపు చాలా రోజుల తర్వాత ది గ్రేట్ సింగర్ ఉదిత్ నారాయణ్ని తీసుకురావటం కూడా అద్భుతమైన ఆలోచన అని పొగిడిస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్లో స్టెప్పులు, చిరంజీవి లుక్ చూసి నిజంగా రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు టైంలో చిరుని చూసినట్లుంటుందంటూ పోస్టులు పెడుతున్నారు అన్నట్టు ఫుల్ సాంగ్ వినటం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.